హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏంటి దోస్తులు, పాపం బొంబాయి ఆంటీని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు అస్సలు వెళ్ళనిస్తలేరు. వెళ్ళినప్పుడు అల్లా రమ్మంటున్నారు. నిన్న మస్తు సంతోషపడ్డారు కదా దోస్తులు. అది వచ్చి నన్ను నా బిడ్డని టార్చర్ చేస్తే మీకు ఇష్టం కదా. పెళ్లి మొత్తం మాదే రాజ్యం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంటా అనుకున్నా. అచ్చి మునిగింది. అయినా నేను అనసూయదేవిని. నాకు ఓడి భయపడతాడు, ఓడి భయపడాడు. చిచి, కాదు కాదు, నేనెవరికి భయపడతా? ఎవ్వరికి భయపడా. ఎవరికి భయపడవు, ఎవరికి భయపడతావో చూస్తాంలే. చూడు చూడు, మీరు నాకు సుక్కాలు చూపించుడు కాదే. నేనే మీకు ఆకాశంలో చంద్రమండలం, సూర్యమండలం, అన్ని మండలాలు చూపిస్తా. అబ్బో అత్తమ్మ, మీకు తిండిలా ఏమేం రకాలు ఉంటాయో తెలుస్తుంది అనుకున్నా. ఆకాశంలో ఏమేమి ఉంటాయో కూడా తెలుసా? దాని మాటలకేంది కానీ దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్నా ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 7తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 7లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. ఇంకా హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏందే సడన్ గా గిరిదిగా పడ్డదిడా? మనం ఎంజాయ్ చేద్దాం, మనదే రాజ్యం అనుకున్నాం కదనే మమ్మీ. ఇది రాని వాళ్ళ ఇంటి నుంచి అట్నుంచి అటే వీకింది కానీ మళ్ళీ గిడికెందుకు వాళ్ళకి పడ్డదంటావు? మమ్మీ ఇటే చూస్తుంది గట్టి ఊరకు. ఏ పాపలు, వినిపిస్తలేదా? కనిపించుడు కూడా కనిపిస్తలేదా అవే నీకు? ఏ బద్మాస్తానా, మూతి వలగొట్టన్నావే. వచ్చి ఎంతసేపు అవుతుంది? ఉలుకు పలుకు లేకుండా నిలిచినవేందే? అయ్యయ్య అయిందే. అవా కళ్ళు లేవని అడక తినడానికి ప్రాక్టీస్ చేస్తానవేంది? బాగున్నావా వదినే అని మంచిగా నవ్వుకుంటూ అడగాలి. ఏందో కొంపలు మునిగిపోయినట్టు అడుగుతావేందే? నవ్వు ముఖమేదే. ఇంకొంచెం ఇంప్రూవ్ చేయి. నో నో. దౌడ పనులు రాలగొడతా. నో నో నో. అదినే బాగున్నావా? అదినే మమ్మీ మంచిగా చెప్పు. బొంబాయి అదినే వచ్చింది. మంచిగున్నావా బొంబాయి అదినే? మమ్మీ ఇంకెట్లా చెప్పండి, ఎట్లా చెప్పాలి? అదినే మంచిగున్నావా? ఓ బొంబాయి అదినే ఎట్లున్నావు? అంత మంచిదేనా? పోదామా అవే, బొంబాయికి తీసుకుపోతాపా. రాను రాను బొంబాయికి రాను. రాకే రాకే బర్రే, నువ్వు వస్తానంటే తిండి లేక వస్తారాడా. చెల్లే అక్క, వచ్చేసావా అక్క? చాలా చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు వస్తే నాకు సగం బలం వస్తుంది. ఇక ఇట్లాంటి టైంలో కాకపోతే ఇంకెప్పుడు మనం కలుసుకునేది? కలిసి ఉంటే కలదు సుఖం. నన్నే చూస్తుందా స్వప్న? అత్త, మీ అత్తమ్మని పలకరించావా లేదా? పలకరిద్దామని వస్తున్నా అత్తయ్య. అది చూడంగానే పలకరించుడు అలవాట్లేదు దానికి. 3-4 సార్లు చూస్తుంది. చూసి గిట్లనే ఏదో ఒకటి ఎవరో ఒకలంటే అప్పుడు సచ్చినట్టు చెప్తుంది, పలకరిస్తుంది. ఏంటి స్వప్న ఇది? మొదటిసారి చూసినప్పుడు పలకరించలేదా? అప్పుడు నేను చూడలేదు అత్తయ్య. ఎందుకు? ఏం చేస్తున్నావు? అది కళ్ళలో డ్రాప్స్ వేసుకున్నాను అత్తయ్య, కనిపించలేదు. కళ్ళల్లో డ్రాప్స్ వేసుకుందటక్క, చూడలేదట. ఏమనుకోకు. ఏమనుకోను, నా మేన కూడాలే కదా. నెక్స్ట్ టైం నేర్పించక్క, కళ్ళల్లో డ్రాప్స్ ఎలా వేస్తే కనిపిస్తాయో. నేర్పిద్దాం. మా అత్తయ్య నాకు సపోర్ట్ ఇస్తుందా, సెటైర్ వేస్తుందా? నాకేం అర్థమైతలేదు. మా అమ్మ ఉంటే మంచిగా ఉండు, వాళ్ళ సెటైర్కి కౌంటర్ ఇస్తుండే. టిఫిన్ తింటాను స్టార్ట్ చేసింది, ఇంకా రాదు. నేను అనవసరంగా వచ్చిన ఇక్కడికి. మా మేనత్త, మా బొంబాయి అత్త ఎప్పుడొస్తుంది అని కళ్ళల్లో కాకర వత్తులు వేసుకొని కూర్చొని చూస్తున్నా. ఏంటి స్వప్న? కళ్ళల్లో కాకర వత్తులు? పువ్వొత్తులేం కాదు. కాదత్త, కాకర వత్తులే. నీ
ముక్కులో నీ బిడ్డ విత్తిన పిత్తలేం కాదు. నా బిడ్డ నా బంగారు తల్లి. రజిత మంచిగా ఉన్నావానే? నేను నీ దగ్గరికి వద్దామంటేనేమో రారాదు. నువ్వు ఇక్కడికి వస్తేనే నిన్ను చూడొస్తుంది నాకు. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి అంటే అందరికి ఇష్టమే. ఒక బర్రదానికి కర్రదానికి తప్ప. అంతా ఉడకపోసినట్టు అనిపిస్తుంది కదా చెల్లె. ఉడకపోస్తుందా అక్క? నేను పట్టుకున్నందుకే కావచ్చు నా బిడ్డ ఉడకపోస్తుంది. పిల్లలున్నారని హీటర్లు పెడుతున్నారు. ఇల్లంతా వేడి వేడిగా అయిపోయింది. లోపల రూమ్ లో కూర్చుందురా అక్క, ఏసీ వేస్తాను. ఇప్పుడే వచ్చినా ఇప్పుడే ఏం కూర్చోనే లోపల. బయట అగట్ల చల్లగాలికి తిరుగుదాంపా. ఏమేం ప్లాన్లు వేస్తాన్నావు, ఏం చేస్తాన్నావు? మరి పెళ్లి దగ్గరికి రావట్టే. మాట్లాడుకుందాం పదక్క. ఇది నన్నే చూస్తుంది. వామ్మో, దీనికి ఇప్పుడు మాట్లాడకపోతే పోయేదాకా నా మీద పగ పెట్టుకొని ఏదో ఒకటి చేస్తుంది. అత్త బాగున్నావా? ఇప్పుడు నిద్ర లేచినావే. చూసినావా చెల్లె నీ కోడలు? ఇంత తొందరగా ఎందుకు అడుగుతున్నావు స్వప్న? కాసేపు ఆగు. మన మీనాక్షి పెళ్ళి అయిపోయి అందరూ వెళ్ళిపోతారు కదా, అప్పుడు అడుగు. ఏమైంది స్వప్న, మొహం అట్లా పెట్టినావు? ఏం లేదు అత్తయ్య, కళ్ళలో ఏదో నలుసుపడింది. అవునా? నీ అవ్వ, మా అత్తనే పెద్ద టార్చర్ అంటే ఈ బొంబాయి అత్త ఇంకో టార్చర్. చచ్చిపోతాన్నా ఇలా ముందట నవ్వు యాక్టింగ్ చేయలేక. చాలరా బాబు, నవ్వి నవ్వి దవడలు నస్తున్నాయి. లోపలికి పోన్రి. నీ బిడ్డ ఏదే స్వప్న, తీసుకురాపో. తీసుకొస్తా అత్త, పడుకుంది, తీసుకొస్తా. కూర్చో అక్క. అందరినీ కలవాలనున్నది. ఏటి పోయినరు అందరూ? గుడికి వెళ్ళారక్క, పక్కకే ఉంటుంది. అందరు మంచిగా ఉన్నారా? మా మరిది సురేష్ బాబు, బంటి, మీనాక్షి, బంటి వాళ్ళ అమ్మ నాన్న అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారక్క. అందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు. ఇంకా మొదలు పెట్టాలి షాపింగ్లు, ఇంటి వంటలు. చాలా పనులుంటాయి పెళ్ళంటే. చాలా టెన్షన్గా ఉందక్క. నా కూతురు వస్తాంది ఇంకో 2 రోజుల్లో. అవునా? నేను నీ కూతుర్ని ఎప్పుడు చూడలే. సురేష్ పెళ్లిలో ఉండక్క. ఏమో నేను అంత అబ్జర్వ్ చేయలే. చూసినా కావచ్చు కానీ గుర్తులేదు. ఇదిగో అత్త, నా కూతురు హనీ. అరే రే, తీసుకురా తీసుకురా. అరే రే, బజ్జుకున్నాయి కదా, పాలు మంచిది అవుతుందానే? తాగుతుంది అత్త. లేకపోతే నువ్వు తాగిస్తావానే, బొంబాయి నుంచి వచ్చి. మా అత్తనైతే ఇట్లా చూస్తుంది కానీ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు. కొంచెం సన్నగా అయింది కదక్క. ఆవు బక్క బక్క కనబడుతుంది. అందుకే అడుగుతాను, నా పాలు మంచిది అవుతుందా అని. నేను ఇన్ని రోజులకు చూస్తున్నా కదా, సన్నగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు? ఎటైనా పోయినావా? లేవా? నేను ఇక్కడే ఉన్నానక్క. స్వప్న అక్కడే ఉందిగా మీ ఇంట్లో. అంటే అప్పు నేను ఊరికి పోయినప్పుడు ఉండే, అప్పటి నుంచి ఆనే ఉందా అది? అవునే స్వప్న? అవునత్త. అంటే వదిన లేదు కదా, అమ్మకు పాపం ఒక్కదానికి అంత మనసున పడతలేదని ఉండమన్నది. ఒక్కదానికేందే, మీ నాయన లేడా? నాయన అవును, బేబీ ఇన్నే ఉన్నది అన్నారు కదా, గుడికి పోయిందా అది కూడా? అవునక్క, బేబీ కూడా నాకు మస్తు క్లోజ్ అయింది. ఏది మస్తు మంచిదే, లోపల ఏం కల్మషాలు పెట్టుకోదు. నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. అందుకే నా కొడుకు కూడా కనెక్ట్ అయింది. మీరేమో అర్థం చేసుకోరు. మా అత్తకు అందరు కనెక్ట్ అవుతారు. ఆ అమ్మకు నాకు ఎవరెవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు బాగా క్లోజ్ అవుతారు. ఆ అమ్మకు నాకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళు శత్రువులు. వాళ్ళే ఉన్నారు పో. మా అత్త అంతే, మేనత్త అంతే. నీకెట్లా అనిపించిందే బేబీ పిన్ని? మంచిగా ఉంటానా ఆమెతోటి? పిన్ని అన అత్త, బేబీ ఆంటీ అంట. నీ ఇష్టం ఉన్నట్టు అనుకో గాని. ఆమె ఎక్కడా, ఇంట్లోనే ఉంటలేదు అత్త. కూసోవే, ఎంతసేపు నిల్చుంటావు? నీ అవ్వ, ఏదో 2 నిమిషాలు అట్లుండి ఇట్లా పోతా అంటే కూసో కూసో అని టార్చర్ చేస్తున్నారు. నాకేమో నిద్రగానే నిద్ర వస్తుంది. ఆవలింతలు తీస్తానవేమే? నీ అవ్వ, ఆవలింతలు కూడా దీన్ని అడిగేది అన్నట. నైట్ నిద్ర ఉందో లేదో అని పడుకోనివ్వలేదా స్వప్న? అబ్బా, ఎంత మంచి అత్త ఇది, ఎంత మంచిగా అడుగుతుంది. మా రానట్లా వేయాలి కానీ మా బర్రదైతే ఏమైందో నా కొడుకుని వండనిత్తలేవా అని డైరెక్ట్ అడుగుతుంది. సిగ్గులేంది. వెళ్ళి పడుకోపో, అని నేను తీసుకొస్తాను లేస్తే. ఈ పొద్దుగాల వండుడేం రోగమే ఆయన? టిఫిన్ తిన్నాక వండుడే, మధ్యాహ్నం తిన్నాక వండుడే, రాత్రి తిన్నాక వండుడే. ఇన్ని పుట్టలు వంట ఆడేవాడన్నా. ఇప్పుడు కొంచెం అయినాక మధ్యాహ్నం వండుడే కదా. కూసో, అంతా ఒళ్ళంతా మొద్దు మొద్దు అవుతుంది.
ఉక్కుకే వండద్దు, నీరు వస్తుంది బాడీకి. నేను అస్సలు వండ అత్త, మధ్యాహ్నం కూడా అస్సలు పడుకోను. అవునా, ఇదేపటి నుంచి అబద్ధాలు ఆడితే అతికినట్టుండండి. నీ సంగతి ఈమెకు తెలుసు, ఆమెకు తెలుసు. వాళ్ళు ఇంకేం కవరింగ్లు ఇస్తానవే. అనువాదనేది? అబ్బా, ఎంత ప్రేమగా పలకరిస్తుంది అనువాదన అని. అది గంట ప్రేమ రిసీవ్ చేసుకుంటుందా అమ్మా? చేసుకోదు. బర్రె బర్రె దున్నపోతు కేసం వేసినట్టు ఎత్తది, దున్నపోతు బోర్లినట్టు బోర్లుతుంది. అదో బర్రె ఏందో మేసి వచ్చింది. వచ్చారా వదిన? మీకోసమే చూస్తున్నాను. బర్రెకి బర్రె అనే కూర్చొని ఒకటే దగ్గర చుట్టూ చూస్తే నేనే అడగనబడతా. నీకోసమే చూస్తున్నాను అంటది మళ్ళా. నా కోసం దీనికేం పని? అంటలు ఎట్లా వంట మనుషులే ఎత్తారు. ఏమో తినేదేమన్నా వాడర్ పెట్టినట్టే ఎత్తది. వాడర్ లేదు, మనలేదు, దుబ్బలేదు. అగో వదినే, ఎత్తుకున్నావా వనిలను? ఎత్తుకున్నానే. నెక్స్ట్ చిన్నారి, తర్వాత కన్నయ్యను కూడా ఎత్తుకోవాలి. చిన్నారి రాగానే తీసుకొచ్చి ఇయ్యు. నాకు కూడా చిన్నారి మీద బాగా పానం కొట్టుకుంటాను అదినే. ఎందుకే? దీని మీద కొట్టుకుంటలేదా? మా మమ్మీకి ఎప్పుడు అన్నయ్య బిడ్డ మీదనే కొట్టుకుంటుంది. నా బిడ్డ మీద కొట్టుకోదు. నా మీద ఇంతకే కొట్టుకోదు. ఎప్పుడు రాణి అంటది, అన్నయ్య అంటది. అది ఎన్నడో ఒకసారి టంగ్ స్లిప్ అయి అన్నది కావచ్చు. అంతేగాని ఇది రానే ఇష్టం, అన్నయ్యనే ఇష్టం, చిన్నారే ఇష్టం అనబట్టే ఇదంతా కష్టం అట. ఇక వాళ్ళు పోతాండ్రు. ఇవాళ అసలు ఎత్తుకున్నట్టే లేదు. ఎత్తుకున్నారా మీరు అసలు? ఏడా ఎత్తుకుందామనేసరికి వాయరి. గుడికే కదనే పోయింది, వచ్చినాక ఎత్తుకో. అయ్యా, నీకు తెలియదా? గుడికే పోయిండ్రు కానీ అటు పోతారట ఇంటికి, రాజు రాణి చిన్నారి. అవునా? ఎందుకట? పెళ్లి పనులకు ఉండరట్నా? ఏమో మరి. ఇవైనేమనేమో పాపం మనసారా పిలుచుకున్నది ప్రేమతోటి. నేను పిలవంగానే ఊరికొచ్చిన. నేను కొంచెమన్నా ఉండాలి కదా మరి. ఆడబిడ్డ వాళ్ళ అత్త వెళ్తుంది, మరి ఉండాలి, పనులు చేయాలని ఏమో వీక్తుంది. నాకేమో చిన్నారిని కూడా మస్తు కొట్టుకుంటుంది. ఇప్పుడు వస్తుంది కదా చూడండి, ఒక అరగంట ఎత్తుకున్నాక వెళ్ళమందాం. వంటలు చేయిస్తున్నాను, తినేసి వెళ్తారు. అబ్బా థ్యాంక్స్. ఎందుకే? ఇప్పుడే మేసి వచ్చినావు కదా. ఏ గదానికి కాదు అది, తినిపోతే అయిపోతుంది కదా అని అనుకుంటాను. తినిపోతే అయిపోతుంది ఏంది మమ్మీ? ఎక్కడికి పోతున్నావు నువ్వు? నాకు ఈడుంటే మనసున పట్టదు బిడ్డ, చిన్నారి మీదనే కొట్టుకుంటుంది. 4 రోజులు పోయేత్తా ఇంటికి. అలా రాని నేను ఇద్దరం కలిసి వస్తాం బట్టలు చదువుకొని. ఏమంటావు వదిన? ఏమంటావు కానీ గదే అంటావు, మేమేదంటే గదే అంటావు. మీరెందుకు వదినమ్మా? పాపమ్మ అదొక్కతే ఎట్లుంటుంది, గోస గోస అవుతుంది. అలా అమ్మ ఇన్ని రోజులు చేసి నేను చేసి ఇప్పుడు ఒక్కటేసారి ఒక్కటైతే దానికి పనులు బాగా అవుతాయి. అసలు వీక్నెస్ బాగుంటుంది నా కోడలు. అయితే ఇక నేను కూడా వాళ్ళతోటి పోతే దానికి ఇంత రెస్ట్ ఇవ్వచ్చు. ఓ పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నావు కదా. నాకు రెస్ట్ ఏడపాడవుతుంది. ఎప్పుడు పనులు 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 చేసి 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 నా బొక్కలన్నీ అరిగిపోయినాయి. నా చేతులు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో చేసి చేసి. అక్కడ వాళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి ఉంటారు కొన్ని రోజులు. వాళ్ళిద్దరు అని ఇంకా రాజు. అదేంటి ఏమన్నా కొత్త పెండైన పోరగాను వాళ్ళు కలిసి ఉండు పండుడు. ఏందో ఆయన అంత జోక్ జోకు మాట్లాడుతుంది. జోకు కాదు, కేక్ కాదు, కానీ ఎవరు పోవులేదు, అందరు ఈయనే ఉండడు. ఒక రాణి, రాజు, చిన్నారి ముగ్గురే పోతారు అంతే. నేనేదో ప్లాన్ ఎత్తే నా ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంకో ప్లాన్ ఎత్తా. అలా వచ్చేసరికి వాళ్ళు ఎంబడబడి కార్లో పోతా అయిపోయాయి. నేను అన్నీ పొద్దుగాలనే పోరా అన్న. అలా లేట్ అయ్యే కొద్దీ పిల్ల మీద పానం కొట్టుకుంటుంది, పోకురా అంటే ఈయనదే లేక. అది పోదామన్నదేమో రాని మొక్కది, దాని రాని మొక్క మంగడపోతే ఉప్పుకుంటూ ఉప్పుకుంటూ ఉరికిండ్రు గుడికి అందరు. నువ్వు వెళ్ళలే స్వప్న? ప్లేస్ ఉంటాయి కదా, ఏడ పోదామంటే ప్లేస్ లేదు. దాని మొగుడు తండ్రి ఆడబిడ్డ ఇంతగానం సంపాదిస్తాండ్రు. ఏం లేదక్క, మీనాక్షి ఉన్ను బంటి గుడికి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళ వెంట సురేష్, వాళ్ళ వెంట రాజురాణి, వాళ్ళ వెంట సరిత, వీళ్ళందరూ లైన్ కట్టారు. ట్రైన్లో పోతున్నట్టు వెళ్తారు. మెల్లిమెల్లిగా జరుగుతుంది అక్క లైను. ఇటు నా కొడుకు అంతే, భయంతో మెల్లిగా వెళ్తాడు ఎవరైనా ఉంటే. ఇటు నీ అల్లుడు అంతే. ఎవడు? రాజుగాడా? ఆ, వానితో నేను మాట్లాడతలేను. అన్నయ్యతోటి మాట్లాడతలేనని గీమెకి ఎప్పుడైంది? అత్త ఓవర్ కాకపోతే ఈమె ఇప్పుడు ఏమైందని అడుగుతుంది కావచ్చు. అత్త అల్లుడు గొడవలా? చెప్పి అత్త చెప్పు, స్టోరీ అంతా చెప్పు. స్టోరీ చెప్పడానికే కదా గెలుకుతావు.
మమ్మీ నువ్వు ఎంత చాలున్నావే, మెల్లగా అన్నయ్యతోటి జంప్ అయిదామని చూస్తున్నావు కదా. అంటే నేను ఇక్కడ ఒక్కదానే గొడ్డు చాకరీ అయినా వీళ్ళకు. మస్తు చాలున్నావు మమ్మీ నువ్వు. మంచిగైంది, నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం చెప్తాండ్రే నీతోటి గొడ్డు సాకిరి చేస్తాండ్రా. బర్రెగొడ్డు కూసినట్టు కూసున్నావు కదేనా గొడ్డు సాకిరి అంటే. అయితే వీళ్ళిద్దరు కార్లు అందరిని వేసుకొని పోయినరా. బంటిగా అనుకో కారు ఉంటే ఆడు కూడా వేసుకొని పోతాడు ఇక. తీసుకుంటున్నారు. అప్పుడే తీసుకున్నారా? మా మీనాక్షి ఎక్కడ అవుతుంది, సురేష్ ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఈ రోజు రేపో డెలివరీ ఉంది. ఏంటి గవానికి కారా? అదేమో పాత డొక్కు కారు. అయినా నేను ఒక సరిత ముందట పోజులు కొడతా మాకు కారు ఉన్నదని, మీకేం లేదని. ఈ మెంటలో లోగైనకు కారు కొనిచ్చుడు అవసరమా? ఏదో ఇల్లరిక ముంచుకొని ఇంటి పని వంట పని నేర్పియాలి కానీ ఇంట్లో ఉంచుకున్నాడట, వాళ్ళకి సెపరేట్ రూమ్లాట, కారు కూడా కొన్నారట. ఇప్పుడు అది పోజులు కొడుతుంది నా ముందట. రాజుదైతే కారు బాగా చిన్నదైంది, అంత పాతదైంది, ఎండుకపోయింది. కష్టపడకు మమ్మీ, ఎవ్వరింటలేరు. మంచిగైంది మమ్మీ. నన్ను ఇక్కడ ఇడిచిపెట్టి రాజన్నయ్యతో పోతా అంటావా? ఇప్పుడు అడుక్కో కార్ కోసం. మా ఇంటి నిండా కార్లే. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ కార్. వావ్. టెంపుల్కి ఎవరైనా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారా అవే మెంటల్? బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని ఏమైనా రూల్ ఉందా? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు వేసుకోరా? శనిదేవుడికి కూడా బ్లాకే వేసుకుంటారు. అచ్చా, ఆయన అత్తయ్య మావయ్య సరితక్క ఎవ్వరు ఏమన్నారు. నువ్వెందుకురా ఓవర్ చేస్తావు? వాళ్ళు ఏమైనా అన్నారా బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావని? కొత్త కొత్త కాబట్టి ఏమన్నారు. పాత అయ్యాక కూడా ఏమన్నారు. నిన్నే చూస్తున్నా నేను, పిచ్చి పిచ్చి చేస్తున్నావు. ఏం పిచ్చి పిచ్చి చేసిండే? ఎందుకు ఇట్లా మీద మీదకి వస్తున్నావు? రావద్దా? ఇంతకుముందు ఇట్లా వేసేటోనివి కాదు నువ్వు. ఇప్పుడు పిచ్చి ఎక్కువైంది నీకు. నీ పిచ్చే. ఆఫీస్ వర్క్ చాలా ఉంది. అన్నయ్యకి చెప్పి తగ్గించమంటావా? చి నీ మొహం. నేనేమైనా స్కూల్ పిల్లోడినా? హోంవర్క్ ఎక్కువైతే టీచర్కి చెప్పి తగ్గించమనడానికి. అవును, నువ్వు నా పిల్లాడివి. నీకే పని చెప్పొద్దు ఎవరు. మరేం పని చేయాలి నేను? ఏమీ చేయొద్దు. గారాలు ఎందుకు పోతున్నావే? ఉమ్, ఊ అంటే ఉమ్. ఇవాళ మంట పెట్టలేవేంది చిన్నత్త? ఏగా చలికాలం అయిపోయింది అనుకుంటి, మళ్ళా చల్ల గాలు లచ్చిపాడైతాయి. చెవులకి ఈగం పెడతాంది. ఏమరా అంటేనేమో ఏం చలి పాడైంది. ఇప్పుడు ఇక ఎండాకాలం అత్తనైతే నా రోగమే తిరుగుతుందిరా. ఎందుకు చిన్నత్త? అగో నా కొంపసుడు ఎట్లా పాడైందో. మంచిగా కదా గున్న పెంకలు చల్ల పడతాయి. దాని మీద నేను నీళ్ళు కొట్టుకో, చల్లగా ఉంటుంది. నీ ముండ నీళ్ళు పట్టుకుంటే ఆయన తూర్చి పాడైతుంది. గోడలు నాశనం కావా? ఇప్పటికే అంత చెదల అది ఇది వస్తుంది. ఇటోటి అటోటి మంచిగా కట్టించిండు కదా చిన్న మామ ఇద్దరు పెండ్లాలకు. కట్టిస్తాడు ఎందుకు కట్టియాడు? ఆవరా నువ్వు పోతే ఏం పోవరా మరి. వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు. నీకింత బుక్కడంత కూడు పెడితేనే ఉడుతుంది వాళ్ళకు. పోతే ఏం పోవు. ఆమె రమ్మనిలే, మంచిది మంచిది రమ్మంటది అని అంటేవి కదరా. పిలిచిందత్త రమ్మన్నది 2-3 రోజుల ముందే చేసింది. మరేమవుతుండరా పోతే? నాకు కూడా 2 మాటలు వేసింది. నేను తానం చేసి మునుగుతానో ఏం చెప్తానో. ఇక మా ఆయన మాట్లాడిండు. ఏమన్నాడు మరి? పోవుడేనట్నా మీరు? ఏం పాడో ఏం అర్థమై మునుగుతలేదు. మా దానికి బగ్గుంటుంది. నన్ను ఒక్కనే తీసుకపోక ఆయుడు ఇద్దరిద్దరిని ఎందుకు పట్టుకపోతాడని. నాకేమో ఇద్దరైతే ఏంది ఒక్కరైతే ఏంది, నన్ను అయితే పట్టుకపోతాడు కదా అనుకుంటా. నీకు నష్టమా వాళ్ళకి నష్టమా? ఇప్పుడు నాకే నష్టం. ఇంత బుక్కెడంత ఎక్క తిని రోగాలు తెచ్చుకుంటానా. గా బుక్కెడంతా నాకిస్తే నేనన్నది ఇందు కదా. అరే ఈ రోగాలు వచ్చి సత్తవురా, ఎట్లా తయారవుతానో చూసుకో. ఇంకా మంది తిండి మీద కూడా ఆశపడబడుతుంది. పోకపోయినావు నీ అక్కతోటి కార్లనో జీబులనో లారీలనో విమానంలనో. గామె ఎట్లా వస్తే నాకెందుకు? ఇక్కడికి వచ్చినాక చెప్పు నన్ను ఎట్లా చూస్తుందో. ఇంకెట్లా చూస్తుందిరా? వచ్చినా రాకున్నా దాన్ని మహారాణి లెక్కనే చూస్తుంది. కారా నువ్వు మెల్లగా లెంబడబడి పోతే అయిపో కదా. నాకు అదే బాధ అవుతుంది చిన్నత్త. కానీ ఇక బాధపడి ఏం చెప్తా? తీసుకుపోయేటోళ్ళు ఎవ్వలేరు. నీకు బండి మీద పడి పోతలేదురా. మీకంటే పిరి బస్సు, నాకు టికెట్ తీసుకుంటాడు. తీసుకుంటే తీసుకొని మా అంటూ 5 రూపాయలు అటు ఇటు. అబ్బో, నువ్వు 5 రూపాయలు ఇస్తా అంటాను అంటే గ్రేట్ చిన్నత్త.
ఇన్ని రోజుల సంధి నీ మనసు వెన్నపూస అని తెలియదు నాకు. నువ్వు నాకు ఎంతైనా పూస పూసినా నేను చెప్పేది చెప్తా, మాట్లాడేది మాట్లాడతా. నువ్వు గిట్లా అడుగు అట్లా అని నేను అస్సలు అనుకోను. ఆయన మా రాజమంచోడు అంటివి కదా, పోంగా నేను తీసుకుపోతా అనలేడారా? అన్నడత్త మా అక్క ఊకుంటా అది. దిగు నువ్వు ఫస్ట్ దిగా అని తిట్టింది. దిగిన బుర్రమనవైనరు. అయ్యో అరిగిపోతుంది అట్నా కారెక్కితే. మరి ఇక ఉండాలి నువ్వు ఇక ఒక్కనివే. వాళ్ళు ఇవాళ వచ్చేటట్టు లేరు ఇక నెల రోజుల దాకా. ఎందుకు నాలుడు వస్తాడు కదా. రాజు వస్తాడా? ఆవ్, మళ్ళీ వస్తాడా? ఆఫీస్కి పోతాడా? ఆఫీస్ కాదుగా. గదే వర్క్ ఫ్రమ్ హోమ్. కాదు కానీ రానక్కని తీసుకొని వస్తాడట. ఆగో అవునా? రానీగా. వస్తాడు. మరి మీ అక్క? మా అక్క ఉన్న సప్న అనే ఉంటారు. ఇక మా అల్లుడు రాజు మళ్ళా పోతాడు. అప్పుడు నేను కూడా వస్తారా అని చెప్తా. వాళ్ళు మంచిగా చక్కగా రెడీ అవుతారు ఇద్దరు భార్య భర్తలు. నువ్వు పోతావు రజిస్ట్ చుక్క లెక్క. అవును. ఇవాళ ఏమైంది దీనికి బయటకే వెళ్తలేదు? ఓ అక్క అక్క దాన్నేమో అక్క అని పిలుస్తాడు, నన్నేమో అవ్వ అంటాడు. పీసలేసింది కానీ నీకు. లేత్తవే. ఎల్లారిందా ఇక? ఏమైనా బయటకే వెళ్తలేవు? ఏంత చల్ల గాలొత్తంది, ఎండ వస్తలేదు. ఊరికి ఎచ్చగానే ఉండన్నా, అప్పుడప్పుడు చల్ల తాకుతేంది. దా నీ బొందా నువ్వేందో నీ డైలాగులేందో. అక్క కూర వేసి ఇస్తావయ్యాలా? వేసిస్తా. నిన్నటిది మొన్నటిది గిన్నెలు తెత్తాను లేవు. తెత్తా ఇప్పుడుదే అన్న అక్క. తోమి కడిగినావా లేదా? కడిగినా శుభ్రంగా ఉంటాయి నా ఈ బోళ్ళు. తిన్న ప్లేటు ఆడే కడుక్కుంటాడు. సరే గాని నా గిన్నెలతో పాటు నీ గిన్నె కూడా పట్టుకొచ్చుకో, అందులోనే వేసిస్తా కూర. సరే అక్క పట్టుకొచ్చుకుంటా. కూర్చొని చూద్దా. ఇక లేవంగానే కూర్చుంటే వంట వాళ్ళు చేస్తారు. అయ్యో శేషవు తీయలేవే కూసుందుదా. ఏందో చెప్పరాదు. ఇక రాని రాజు ఇద్దరు వస్తానరట్నే. అయితే ఏమైతుంది నీకు? నీకేమన్నా వస్తుంది ఏందేనన్నా? గా వాళ్ళిద్దరు ఎవరో వస్తే నీకెందుకు? ఇంకా నన్ను కూడా కూర్చొని ముచ్చటినమంటుంది. అంటే అది మళ్ళీ ఇంతవరకు అడుగు పెట్టలే కదా, అలా తెల్లగొట్టిన కాడ నుంచి. ఒకసారి చెప్తే సిగ్గన్నది రాదు. నువ్వు నాతోటి మాట్లాడక ఆగాయ అక్కతోటి ఎందుకు మాట్లాడతాను? ఏందే ఒక్కసారి ఇంత సైలెంట్ అయినావు? ఎల్లుండి ఎప్పుడెప్పుడైతుందా అని ఉందండి నాకు. వెయిట్ చేస్తున్నా. ఎల్లుండి వెళ్ళగానే మన ఇంట్లో ఎలా ఎంజాయ్ చేయాలని. అన్నీ రెడీనా? షాపింగ్ అంతా అయినట్టేగా? అయినట్టే. డాలీ కూడా వస్తుంది మనతో. కొత్తగా డాలీ ఫ్రెండ్షిప్ చేసావేంటి? మీకు నచ్చలేదా? యోగా ట్రైనర్ నచ్చడం ఏంటి? నాకు నా మేడం ఉండగా ఆ యోగా ట్రైనర్ ఎందుకే? సర్లేండి. మీనాక్షికి ఏం పెడతామండి పెళ్ళికి? నీ ఇష్టం. గోల్డ్ అంటే నార్మల్ రొటీన్గానే ఉంటుంది. ఎంత రొటీన్ అయితే ఏంటి? గోల్డ్ అంటే ఏదో ఒక కొత్త డిజైన్, కొత్త ఆర్నమెంట్ చేయించు. ఏం చేస్తే బాగుంటుంది? అది నువ్వు ఆలోచించు. నేను మూవీ చూస్తాను. అబ్బా చెప్పండి, కొంచెం హెల్ప్ చేయండి. బ్రాస్లెట్ అది కామనే. వడ్డానం చేయిస్తావా? నువ్వు నాకే చేయించలేదు వడ్డానం, దానికి చేయిస్తావా? సురేష్ ఫోన్ చేసిండా? చేస్తున్నాడు రోజు. వాడికి బోరింగ్గా ఉందట అక్కడ. ఎప్పుడెప్పుడు నేను వస్తానా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. మరి ఇంత ముందు వెళ్తున్నాం. వెళ్ళకపోతే మీనాక్షి మిమ్మల్ని చంపేస్తుంది. అదే కదా, దాని బాధకే వెళ్ళాల్సి వస్తుంది. పాపం కదండి. దాని దగ్గర పిన్ని లేదు, బాబాయ్ కూడా లేడు. ఒక పని చేద్దామానే. ఎన్నుకి గిఫ్ట్ అంటున్నావు కదా, వాళ్ళ డాడీని తీసుకుపోదామా? డాడీనా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పిన్ని చనిపోయినాక బాబాయ్ ఏటెళ్ళిండో కూడా తెలియదు. తెలుసుకోలేమంటావా? అనుకుంటున్నా. ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అయిపోతుంది. ఏమని సెర్చ్ చేస్తావు? ఇన్స్టాలో, ఫేస్బుక్లో తన పేరుతో అకౌంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెక్ చేయొచ్చు. పేరు మార్చుకుంటే? అయితే ఇమేజ్ సెర్చ్ చేద్దాం. ఫొటోస్ ఉన్నాయా నీ దగ్గర? లేవండి. అతని ఫొటోస్ నా దగ్గర ఎందుకుంటాయి? మీనాక్షిని అలా విడిచిపెట్టి వెళ్ళేసరికి ఇన్ఫ్యాక్ట్ నాకు అతను అంటే కోపం స్టార్ట్ అయింది. అదే చూస్తున్నా. అతను అంటున్నావైతే మనం వాళ్ళ డాడీని తీసుకొస్తేనైతే మీనాక్షికి పర్ఫెక్ట్ గిఫ్ట్ అవుతుంది. పిన్ని పెళ్ళికి వచ్చినట్టు ఏఐ వీడియో క్రియేట్ చేసిద్దామా? చి అస్సలు వద్దు. నాకు అస్సలు నచ్చలేదు అవి. ఎంత బాధపడతారు వాళ్ళు. ఆల్రెడీ మనసులో తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. ఇంకా ఇలాంటివి చూస్తే అమ్మో, మళ్ళీ మీనాక్షి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పనులు అస్సలు చేయకే.
వామ్మో, మళ్ళీ మీనాక్షి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. వద్దు. అవును, నేను ఆలోచించలేదు. కానీ వాళ్ళ డాడీని తీసుకొస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. నువ్వు అన్నట్టు ట్రై చేయి. ట్రై చేస్తాను, నా ఎఫర్ట్స్ అన్నీ పెడతాను. ఇంతకీ నువ్వేం గిఫ్ట్ చేస్తున్నావు? చూస్తానురా, గోల్డ్లో దానికి ఏది ఇష్టం ఉంటే అది. క్లాత్ షాపింగ్ అయితే తను అడిగినవన్నీ తెచ్చావుగా. తను అడిగిన దానికన్నా ఎక్కువే తెచ్చాను. దానికి ఇష్టమైనవన్నీ నేను ఆల్రెడీ కొన్నాను. ఇంకొన్ని చెప్పింది అది. నువ్వు తెచ్చానన్నా చెప్పిందా? నేను చెప్పలేదు, కానీ చెప్పింది తన కోసం కాదు, మా మరిది గారి కోసం, పార్థసారథి. చూసావా, అప్పుడే కాబోయే హస్బెండ్ కోసం ఇన్ని కొంటోంది. నువ్వైతే ఏం కొనట్లేదు నాకు.